హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అను మన తెలుగు అమ్మాయి'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇదే ఫైనల్ వీడియో అండి నా ట్రిప్‌లో. సో, డే 4 అనమాట. ఇంక మార్నింగ్ లేచి మంచిగా కాఫీ పెట్టుకొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నా అనమాట. హలో! గుడ్ మార్నింగ్. నేను ఆమ్లెట్ తినిస్తాను. దక్షిత్. గుడ్ మార్నింగ్. మేము ఈరోజైతే హోటల్ కూడా మా రూమ్ కూడా వెకేట్ చేయాలి. సో, మార్నింగే లేచేసాము. ముందు రోజు నైట్ వచ్చాము, చూసారు కదా, బిర్యానీ అన్నీ తిని పిల్లలతో మేము కేక్ కట్ చేసుకొని అంతా అయ్యేటప్పటికి అరౌండ్ 11:30 అలా అయిపోయింది. ఇంకా పడుకొని మార్నింగే లేచాము. 6కో 5:30కో లేచాము. లేచి ఇంకా ఫాస్ట్‌గా పిల్లలకి స్నానం చేపిచ్చేసి ఇంకా నేను కూడా చేసేసాను. ఎందుకంటే ఇంకా సర్దుకునేవన్నీ ఉంటాయి కదా! సో, 4 డేస్ ఉన్న లగేజ్ అంతా ఒకసారి ప్యాక్ చేసుకోవాలి. ఆఫ్‌కోర్స్ నైట్ అంతా ప్యాక్ చేసుకొని పడుకున్నాం కానీ స్టిల్ కొన్ని ఉంటాయి కదా! సో, అందుకనే అనమాట ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయిపోయాం. సో, ఫస్ట్ అయితే పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తాను. సో దట్ వాళ్ళకి హర్రీ లేకుండా కొంచెం ఆరామ్సే తింటారని చెప్పి. సో, వాళ్ళ కోసమే ఆమ్లెట్స్ అవి వేస్తున్నాను. అండ్ ఫ్రూట్స్ ఉంటే ఇంకా అవి కూడా పెట్టేసా. అండ్ ఈ రోజున అవుట్‌ఫిట్ వచ్చేసి జంప్ సూట్ వేసుకున్నాను. అది కంప్లీట్‌లీ స్లీవ్‌లెస్ అనమాట. సో, అందుకనే పైన ఒక చిన్న డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. అది బాగుంటుంది. సో, ఆ ఫ్యాబ్రిక్ ఉన్న షర్ట్ లాంటిది ఉంటే ఇంకా దాన్ని పెయిర్ చేశాను. కొంచెం బీచ్ కలర్ టైప్‌లా వస్తదనమాట. అండ్ ఇక్కడ మాకు కూడా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది వేసుకుంటున్నాను. నో 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 నో. దక్షిత్ అషయమ్మ కమ్ హియర్. నీ ప్లేస్ ఏది? దక్షిత్ నీ ప్లేస్ ఏది? అక్కడ. అటు అటు గో. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 8:30, 9 అనుకుంటా. క్లైమేట్ అయితే ఆ రోజు కొంచెం వర్షం పడుతుందేమో అన్నట్టు భయం అనిపించింది. కొంచెం వెదర్ కూడా అలానే చూపించింది కానీ బట్ స్టిల్ వర్షం లేకుండానే బయటపడ్డాం మోస్ట్లీ. అండ్ ఇక్కడ ఆన్ ది వేలో మేము వెళ్ళే ప్లేస్కి ఆన్ ది వేలో ఇలా రోడ్డు పైన తులిప్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగుందంటే వెళ్ళేదారి అంతా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఇంకా క్యూకెన్ హాఫ్ కాకుండా ఇక్కడే లోపలికి వెళ్ళి ఓపెన్గా ఉంటాయి అనమాట. సో, వెళ్ళి మంచిగా పాడు చేయకుండా ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఆన్ ది వేలో మొత్తం అవే. అండ్ ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, తులిప్ బాన్ అని చెప్పి క్యూకెన్ హాఫ్కి ఒక 9 మినిట్స్ 10 మినిట్స్ అవేలో ఉంటుంది. సో, ఎవరైనా క్యూకెన్ హాఫ్కి €30 పెట్టి మేము అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. €10 ఎంత పర్ హెడ్ ఉంటుంది టికెట్. సో, మేము ఇది కూడా విజిట్ చేయాలనుకున్నాం. దీనికి డిఫరెన్స్ చెప్తాను. క్యూకెన్ హాఫ్లో మనం ఫీల్డ్స్ మధ్యలోకి అలా వెళ్ళలేం. అంటే మొక్కల్ని పట్టుకొని చూసేంత ఉండదనమాట. మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ అవి దిగలేము. సో, దానికోసం ఈ తులిప్ బాన్ అనమాట. సో, ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అక్కడ ఫొటోస్ దిగొచ్చు, మీకు చూపిస్తాను నేను. అండ్ ఫీల్డ్స్ ఉంటాయి, చక్కగా లోపలికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, దాన్ని ఫీల్ అవ్వచ్చు. ఏరియా కూడా కొంచెం చిన్నదనమాట, మరీ టూ మచ్ టైం స్పెండ్ చేయక్కర్లేదు. సో, ఆన్లైన్లో తీసుకోవచ్చు. అండ్ మేము వెళ్ళి ఆఫ్లైన్లో తీసుకున్నాం టికెట్స్. జస్ట్ అక్కడ పే చేసాం ఇన్స్టెంట్గా. మనం లోపలికి ఎన్నిసార్లైనా వెళ్ళి రావచ్చు అనమాట. ఈ స్టాంప్ ఉంటే పిల్లలతో సహా అందరికీ పే చేయాలి. సో, ఈ స్టాంప్ అయితే వేస్తున్నారు అందరికీ. అండ్ బగ్గీస్ కూడా మరీ పెద్దవి కాకుండా చిన్నవి అయితే అలౌడ్ అండి. లోపల కొంచెం ఇసుకగా ఉంటుందన్నమాట. ఫీల్డ్స్ అవి పాడవకుండా ఉన్నంత వరకు సేఫ్గానే వెళ్ళొచ్చు. వాళ్ళు మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయలేదు. మేమైతే ఒక బగ్గీ తీసుకొని వెళ్ళాం. బట్ ఎంత బాగుందంటే అసలు అన్ని తులిప్స్ కదా. ముందు రోజు కూడా మేము క్యూకెన్ హాఫ్ అది చూసున్నామేమో. అండ్ ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా ఫీల్డ్స్లోకి మధ్యలోకి వెళ్ళి ఆడుకొని. అండ్ అషి కూడా ఎంత క్యూట్ ఉందో అసలు. ఆ రోజు వెదర్ కూడా తన డ్రెస్కి బాగా సపోర్ట్ చేసింది. తనకి బేసిక్గా ఇసుక ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. అందులోనూ కొంచెం తేమగా ఉండేసరికి ఇంకా మట్టి తీసుకొని పిల్లలందరూ ఫుల్ ఆడుకున్నారు. ఏవో ఇనీషియల్గానే మాకు అర్థమైంది వాళ్ళంతా పాడు చేసుకుంటారని. ఇనీషియల్గానే కొన్ని రీల్స్, ఫొటోస్ అవి అంతా తీసుకున్నాను. అండ్ అషి అవుట్ఫిట్స్ అన్నీ నేను జర్మనీలో తీసుకున్నవేనండి. చాలామంది అడుగుతున్నారు. ఇండియాలో కొన్నవైతే కాదు, జర్మనీలోనే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాకే నేను షాపింగ్ చేశాను అనమాట. సో, ఒక్కొక్క రోజు ఒక అవుట్ఫిట్ లాగా. సో, తంది కొంచెం జంప్ సూట్ స్టైల్లో ఉంటుందని నేను అలానే తీసుకున్నా. అండ్ ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ పరుగు. అండ్ కొంతమంది ఆల్రెడీ ప్లక్ చేసి కింద పడేసినవి ఇంకా మేము తీసుకున్నాం అనమాట. అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. క్యూకెన్ హాఫ్ ఈజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రెండు రకాలు. సో, మేము రెండు మిస్ అవ్వద్దు అనుకొని రెండు ఎక్స్పీరియన్స్ చేసాము. సో, ఇక్కడ ఏంటంటే ఇలా మీరు చూసారు కదా, కార్ అని, స్వింగ్ అని ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ సెటప్ చేశారు మంచిగా. సో దట్ మనకు ఒక మంచి మెమరబుల్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ వస్తాయి. అండ్ వీళ్ళెవరో ఫ్రమ్ వైజాగ్ ఎక్కడి నుంచో నాకు గుర్తులేదు.
అషిని చూసి ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నారనమాట. సో, ఇండియన్స్ కూడా బాగానే వచ్చారు ఈ పర్టిక్యులర్ హాలిడేస్‌లో. మాకైతే ఇక్కడ చాలా టైం పట్టింది. మేము ఒక 1 అవర్ మోర్ దెన్ సఫిషియంట్ అనుకున్నాం కానీ, తెలియకుండానే 3 అవర్స్ ఇంక మమ్మల్ని మేము పుష్ చేసుకొని వచ్చేసాము. సో, మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి ప్రాపర్టీస్ ఉండడం వల్ల కొంచెం క్యూ ఉంటదనమాట. మనం వెయిట్ చేయాలి ఫోటోస్, వీడియోస్ అవి తీసుకోవాలంటే. అండ్ ఇక్కడ పిల్లలు చూసారు కదా! అషి అయితే ఇంక మొత్తం పూసుకుంది. ఆ శాండ్ ఏమో మొత్తం బ్లాక్‌గా ఉంది. దక్షిత్ కూడా వైట్ డ్రెస్ అన్నీ కొత్త బట్టలన్నీ పాడు చేసేసారు. సో, ఇక్కడ మేము స్కూటర్ మీద దిగే ఫోటో కోసం వెయిటింగ్ అనమాట. సో, ప్రతి దగ్గర క్యూ ఉంది. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉంది. అలా అని చల్లగా లేదు. వెదర్ బాగుండడం వల్ల వ్యూని ఇంకొంచెం ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ పిల్లలు కూడా ఎక్కడ విసిగించలేదు, ఫ్లవర్స్ పాడు చేయలేదు కానీ ఇసుకలో ఫుల్ ఎంజాయ్ చేసి ఆడుకుంటూ ఉన్నారు. ఇది మీకు ఎంత దూరం కనిపిస్తుందో అంత ఏరియానే ఉంటుంది. మరి పెద్దవాళ్ళు ఎవరైనా ఇండియా నుంచి వచ్చి విజిట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ అండి. క్యూకెన్-హాఫ్ కన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం మరీ టూ మచ్గా నడవక్కర్లేదనమాట. సో, అక్కడ అరౌండ్ 3-4 అవర్స్ స్పెండ్ చేసాము. సో, ఈ ఫ్లవర్స్ అన్నీ కింద పడేసి ఉన్నాయన్నమాట. సో, తెచ్చుకున్న వాళ్ళు ఏం అనలేదు. తెచ్చుకొని కార్ డాష్‌బోర్డ్ దగ్గర అక్కడ పెట్టుకొని మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మేము మినియేచర్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది, యూరో డ్యామ్ అనమాట ప్లేస్ వచ్చేసి. సో, అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ వెళ్ళి లంచ్ చేసేద్దామని చెప్పేసి. సో, ఇక్కడ చూసారు కదా! ఆ టైంలో పిల్లలు పడుకున్నారు. ఇంకా మేము లంచ్ అది చేసేసి ఇంక వాళ్ళకి కూడా తినిపించేసి ఇంక అప్పుడు ఆ గ్యాప్లో నేనేమీ వ్లాగ్ చేయలేదు. సో, ఇంక తిన్నాక మేము కూడా అవుట్ఫిట్స్ మార్చుకొని ఇంకా ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ టికెట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. అరౌండ్ 80 యూరోసో 90 యూరోసో ఉందన్నమాట. నేను ఎప్పుడు మినియేచర్ వరల్డ్ అది చూడలేదు. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్. అసలు మెయిన్ ఏంటంటే పిల్లలకి టికెట్ ఉంది, అసలు వీళ్ళకి ఏమన్నా తెలుస్తుందా, ఎంజాయ్ చేస్తారా అన్నట్టు అనుకున్నాను. బట్ దక్షిత్, అషి ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళకి కొన్ని తెలుస్తున్నాయి కదా అషికి కూడా. సో, ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే సాటిస్ఫైడ్ అనమాట. అండ్ ఇది కూడా మరీ టూ మచ్ వాకింగ్ ఏం లేదండి పిల్లలతో. చిన్న ఏరియాలోనే ఉంది. బట్ అన్నీ మంచిగా క్లియర్గా చూసేలాగా ప్లేస్ ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. దక్షిత్ ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాడు. నేను దానికి సాటిస్ఫై అయిపోయాను అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఇది లాస్ట్లో పెట్టుకున్నాం అనమాట 4th డేలో. సో, ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి టు కవర్ అన్నట్టు పిల్లలతో కొంచెం మంచిగా చూడొచ్చు అనుకున్న ప్లేసెసే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా స్టిల్ ఉంటాయండి ఆమ్స్టర్డామ్లో మనం చూసేవి. బట్ నేను కొన్ని మాత్రం అనుకున్నా, అవి ఈ 4 డేస్లో కవర్ చేసాము. మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకేవైతే మిస్ అయ్యామో అవి కవర్ చేస్తాము. నేనైతే బేసిక్గా అలానే ప్లాన్ చేసుకుంటా. నేను ట్రిప్స్కి వెళ్ళేది రెస్ట్ అని కాదు, రెస్ట్ ఈజ్ ఫర్ మైండ్ అనమాట. వాట్ ఐ ఫీల్ ఈజ్ నాకు పడుకుంటేనో రిలాక్స్ అయిపోతేనో అలాగా రాదు. నేను రెగ్యులర్ లైఫ్ని మర్చిపోయి కొంచెం స్ట్రెస్ ఫ్రీగా నేను ఎంజాయ్ చేసే నేచర్ వీటికి కనెక్టెడ్ అయి ఉంటే నేను ఏమంటారు మంచి బ్రేక్ తీసుకున్న ఫీలింగ్ అనమాట. సో, మంచిగా ఎంజాయ్ చేసాం ట్రిప్ అయితే. ఇక్కడ చూసారు కదా అషి కూడా ఫుల్ ఎక్సైట్ అవుతూ ఉంది. చిన్న చిన్న చీమలు లాంటి మనుషులు. అండ్ సెటప్ కూడా చాలా న్యాచురల్గా చాలా బాగా చేశారు. పిల్లలు అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. అషి వచ్చి అషి అమ్మా, అదిగో ట్రైన్, అదిగో అషి ఇలా చూడు. అషి ట్రైనా. అండ్ ఈ ప్లేస్ చాలా రియలిస్టిక్గా అనిపించింది. అంటే పెద్దవాళ్ళని నేనే ఫస్ట్ అనుకున్నా పిల్లల కోసం వెళ్తున్నా, అసలు మనం ఎంజాయ్ చేస్తామా, లోపల ఎలా ఉంటుందో అన్నట్టు అనుకున్నా. అంటే అంత ఎక్సైటింగ్గా ఏముంటుంది అసలు లోపల అని అనుకున్నాను. కానీ వెళ్ళాక మనం రెగ్యులర్గా చూసేవన్నీ చాలా మినేచర్స్ లాగా చిన్నగా ఉంటాయి. బేసిక్గా నాకు మినేచర్స్ అంటే ఇష్టం, బట్ ఏముంటాయి అనేది తెలియదు కదా. అవన్నీ చూస్తే ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ బిల్డింగ్స్కి అద్దాలు అవి క్లీన్ చేస్తారు, చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ అవి ఉంటాయి కదా రెగ్యులర్గా మనం చూసే యాడ్స్లో అలా
డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా, సో అవి కూడా చాలా ప్రాపర్గా చాలా డీటెయిలింగ్గా పెట్టారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బోట్స్లో వాటర్ ఫైర్ రావడం అండ్ ఆ ఫైర్ని మనం ఆర్పగలగడం, ఇదంతా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని మనం హ్యాండిల్ చేసేలాగా పెట్టారనమాట. అది ఇంకా బాగా అనిపించింది. అంటే అషిక్ కూడా తెలిసిందనమాట, సో ఎలా తిప్పితే వస్తుంది, ఏం తిప్పితే ఏది వస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ ఇంకొకటి తులిప్ ఫీల్డ్స్ ఇప్పుడు బాగా సీజన్ కదా, సో అది కూడా చాలా చిన్న చిన్నవి అనమాట, అసలు చాలా మైన్యూట్ థింగ్స్ లాగా ఉండి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో, ఫొటోస్ దిగడానికి చాలా కష్టపడ్డాం మేము. వాళ్ళు అక్కడ నుంచోండ్రా అంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోవడం, వాటిని పట్టుకోవడం, మాకేమో ఊడిపోతాయేమో అని భయం, బట్ చాలా స్ట్రాంగ్గానే పెట్టారు అన్నీ. బట్ మాకున్న టైంలో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ట్రైన్స్, ఈ బస్సెస్ సో రెగ్యులర్గా చూసామన్నమాట. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, దక్షిత్ నాకు భయం వేసింది, అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, సో కావాలని అడుగుతాడేమో, గమ్ముని చేపట్టి లాగేస్తాడేమో అని. బట్ చాలా ప్రాపర్గా నుంచొని ప్రతిదీ చూస్తూ ఎగ్జైట్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేశాడనమాట. సో మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వర్షం పడుతుందని అనుకున్నాము, బట్ ఒక ఫ్యూ డ్రాప్స్ అటు ఇటు పడి ఆగిపోయింది. సో థ్యాంక్ గాడ్ అనుకున్నాం అనమాట. ట్రిప్ మొత్తం ఎక్కడ వర్షం లేకుండా, బ్యాడ్ క్లైమేట్లో అయితే లేము, అలా పూర్తిగా సమ్మర్ లేదు, అటు పూర్తిగా వింటర్ కూడా లేదనమాట, బేరబుల్గా ఉంది. అండ్ అషి కూడా మంచిగా ఫొటోస్ అవి దిగింది. నేను ఇన్స్టాగ్రామ్లో అంతా అప్లోడ్ చేస్తాను. కొంచెం బిజీ అయిపోయింది లైఫ్, అందుకనే కొంచెం లేట్గా పెడుతున్నాను వీడియోస్ కూడా. చూపించి అమ్మకి చెప్పు. దక్షిత్ ఏంటది? దక్షిత్ ఏంటది? అదిగో ఏంటది? వావ్, ట్రైన్. అక్కడికి వెళ్ళి చూడండి అన్ని. Water, fire. That's it. Wow, fire పోయింది. ఎట్లే చేతి అషి ఏంటది? వాటర్ తిప్పుతున్నావా? తిప్పు. వాటర్ చూడు ఎలా తిరుగుతున్నాయో. అండ్ చూసారు కదండి, ఆసియా వాటర్ దగ్గర నుంచి రానని ఆడుతూ అసలు ఎంతసేపు పావుగంట వరకు వెయిట్ చేసాము. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోటన ఇలా ఫుడ్ తినడానికి ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి కాఫీకి. సో ప్రాబ్లం ఏమి ఉండదు, లోపల వాష్రూమ్స్ కానీ లేకపోతే ఇలా ఫుడ్ కానీ. ఇంకా ఫైనల్లీ ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం, ఎందుకంటే మేము మాకు అరౌండ్ 6 hours ఎంతో ట్రావెల్ నెదర్లాండ్స్ నుంచి మేము ఉన్న ప్లేస్కి. సో అట్టే స్ట్రెచ్ అనమాట, ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది. ఇంకా అందుకని చెప్పి 4 days కదా హాలిడేస్, సో 4 days ప్లాన్ చేసుకున్నాం. ఇంక మంచిగా కాఫీ తాగి స్టార్ట్ అయిపోదామని ఇంకా అక్కడే ఒక కేఫ్ ఉంటే వచ్చామన్నమాట. బాగుంది. బేసిక్గా నేను బయట కాఫీస్కి అంత ఫ్యాన్ ఏం కాదు, ఎందుకంటే
నాకు ప్రాపర్ మిల్క్‌తో బాయిల్ చేసుకున్న ఆ కాఫీనే అలవాటు. సో, ఇక్కడంతా తాగలేను గానీ, ఇంక ఆప్షన్ ఉండదు కదా బయటకొచ్చినప్పుడు. సో, ఈ 4 డేస్ సమ్‌హౌ ఏదో బయట మేనేజ్ చేశాము. క్యాపచినో అలాగా కొంచెం కొంచెం. మెయిన్ ఏంటంటే అంత హాట్ ఉండదు. నాకు అదొక్కటే ప్రాబ్లమ్ అనిపిస్తది. హాట్ ఉంటే ఎలా ఉన్నా ఎళ్ళిపోయిద్ది కానీ, అంత ఏదో లూక్‌వార్మ్‌లా అనిపిస్తది. ఇంకా కాఫీ తాగి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము. ఇంకా పిల్లలు టయర్డ్ అయిపోయారు. మేము కూడా పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా! ఇంకా కూర్చొని ఉండాలి. ఇంకా మధ్యలో మెక్‌డీలో ఆగి డిన్నర్ అది చేసేసి, ఇంకా అరౌండ్ 1:00కి ఇంటికొచ్చామనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి. సో, హోప్ ఈ ట్రావెల్ వ్లాగ్స్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అన్నీ మన ఛానల్‌లో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మా ట్రిప్ అయితే. సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్. టేక్ కేర్.